గురువుగారు వాసవి కన్యకా పరమేశ్వరి స్వరూప విశిష్టత ఏంటో తెలియజేస్తారా? భాగవతం దశమస్కంధం ఆధారంగా యోగమాయా స్వరూపురాలైనటువంటి ఆ పరమేశ్వరే వాసవి పరమేశ్వరిగా అవతరించిందని స్పష్టంగా తెలుస్తుంది. సందర్భం ఏంటంటే, భాగవతంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ యోగమాయాదేవిని పిలుస్తారు, స్మరించి రమ్మని పిలుస్తారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైతే అమ్మవారిని కోరతారు, నందగోకులంలో నందమహారాజు కుటుంబంలో అవతరించు అని. అంతకుముందు ఆదిశేష స్వరూపమైనటువంటి బలరాముల వారి యొక్క జన్మ కూడా కారణం అమ్మవారు అన్నారు. అట్లా కృష్ణ పరమాత్మ మధురానగరంలో జన్మిస్తే అదే సమయంలో నందగోకులంలో యశోదాదేవి గర్భంలో జన్మించిన యోగమాయ స్వరూపురాలు ఒక అంశతో మనకి ఇక్కడ కన్యకా పరమేశ్వరిగా భావన చేయవచ్చు. ఎందుకంటే అమ్మవారికి మహావిష్ణువు చెప్తారు, నువ్వు నా ప్రతిగా అక్కడ అవతరిస్తే భవిష్యత్తులో నీకు అనేక ప్రదేశాల్లో అనేక నామాలతో నువ్వు దేవాలయాల్లో జీవులందరి చేత అర్చించబడతావు అని చెప్పారు. అట్లా చెబుతూ దుర్గాదేవి నువ్వే, అన్నపూర్ణాదేవి నువ్వే, విశాలాక్షి నువ్వే, అట్లాగే కామాక్షివి నువ్వే, కాళికాదేవి నువ్వే, భద్రకాళివి నువ్వే, అట్లాగే వాసవిగా కూడా నువ్వే ఉంటావు అని చెప్పారు. కనుక యోగమాయా స్వరూపులైనటువంటి మహాశక్తి స్వరూపురాలే మనకి ఆర్యవైశ్యులు పూజించేటువంటి కన్యకా పరమేశ్వరిగా గమనించవచ్చు. కనుక ఇది ఒక వర్ణానికి మాత్రమే పరిమితి చేసి అమ్మవారు వర్ణానికి మాత్రమే అనేటువంటి భావన చేయకూడదు. మామూలుగా మనకి కులదేవతలు ఇష్టదేవతలు రెండు రకాలుగా ఉంటారు. ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క దేవత ప్రధాన దేవతగా, ఆ దేవతని పూజించింది ఏ కార్యక్రమం చేయకూడదు అనేటువంటి సంప్రదాయం ఉంది. కనుక ఆ పద్ధతి ప్రకారం కన్యకా పరమేశ్వరిని వాసవి కన్యకా పరమేశ్వరిగా చెబుతూ వైశ్యులు, ఆర్యవైశ్యులు పూజించడం అనేది బయటికి కనబడే విషయం. కానీ యథార్థంగా శక్తి స్వరూపిణి, పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపిణిగా మనం వాసవి కన్యకా పరమేశ్వరిని భావన చేయాలి. అమ్మవారికి ఆమెకి తేడా లేదు. ఆమె శారదాదేవి, ఆమె యోగమాయాదేవి, ఆమె పార్వతి, ఆమె లక్ష్మి, ఆమె సరస్వతి, సర్వ చైతన్య స్వరూపురాలుగా మనకి వాసవి కన్యకా పరమేశ్వరి భావన చేయాలి. కనుక కానీ బ్రాహ్మణులకి ఎట్లా అయితే గాయత్రీదేవిని చెప్పారో అట్లా వైశ్యులకి కన్యకా పరమేశ్వరిని కులదేవతగా చెప్పారు. కనుక కులదేవతగా వారికి పరిమితంగా చేయకుండా ఆమెని సర్వచైతన్య స్వరూపిణిగా భావన చేయడం అనేది విశిష్టంగా గమనించదగ్గన విషయం. అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరిని పూజించవచ్చు అనేటువంటి విశాల దృక్పథం భాగవతంలో దశమస్కంధంలో మనకి రేఖామాత్రంగా కనపడుతుంది.